నయీం కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరింది ఈడీ. ఇతరుల నుంచి లాక్కున్న భూములను నయీం తన కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించాడు. దీనిపై గతంలోనే నయీం కుటుంబ సభ్యులపై పలు కేసులు నమోదయ్యాయి. ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా వారు స్పందించడం లేదని చెప్తున్నారు ఈడీ అధికారులు. దీంతో నయీం కుటుంబ సభ్యులపై ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలని స్పెషల్ కోర్టును కోరింది ఈడీ. మరోవైపు ఇప్పటికే నయీం స్వాధీనం చేసుకున్న 35 ఆస్తులు జప్తు చేసింది ఈడీ. నయీం కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరింది ఈడీ. ఇతరుల నుంచి లాక్కున్న భూములను నయీం తన కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించాడు. దీనిపై గతంలోనే నయీం కుటుంబ సభ్యులపై పలు కేసులు నమోదయ్యాయి. ఎన్నిసార్లు సమన్లిచ్చినా వారు స్పందించడం లేదని చెప్తున్నారు ఈడీ అధికారులు. దీంతో నయీం కుటుంబ సభ్యులపై ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలని స్పెషల్ కోర్టును కోరింది ఈడీ. మరోవైపు ఇప్పటికే నయీం స్వాధీనం చేసుకున్న 35 ఆస్తులు జప్తు చేసింది ఈడీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, అయితే నయీం కేసులో అటు కుటుంబ సభ్యులకు ఉచ్చు బిగిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నయీం కేసుకు సంబంధించి ఇప్పటికే 35 ఆస్తులను ఈడీ గుర్తించి దానికి సంబంధించి జప్తుకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే ఆస్తులకు సంబంధించి వివరాలతో పాటుగా ఆస్తులకు సంబంధించి లావాదేవీలకు సంబంధించి సమాచారం కావాలని చెప్పి ఈడీ అధికారులు పలుమార్లు ఆ కుటుంబ సభ్యులకు మొత్తం 16 మంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు, సవాళ్ళు ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఎవరు రెస్పాండ్ కాకుండా ఇప్పటిదాకా పట్టించుకోలేదు. అయితే దీంతో ఆ కుటుంబ సభ్యులు మొత్తం 16 మంది మీద ఎన్బీడబ్ల్యూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని చెప్పి కూడా ఈడీ కోర్టుని అంటే ఈడీ అధికారులు కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈడీ కోర్టు ఇవాళ రేపు కూడా వాళ్ళపైన ఎన్బీడబ్ల్యూ ఇష్యూ చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యమైన విషయం అయితే చాలా మంది దగ్గర నుంచి నయీం అక్రమంగా ఆస్తులను లాక్కొని ఆ మేరకు తన పేరు మీద తన కుటుంబ సభ్యుల పేర్ల మీద రీషేంజ్ చేయించుకున్నాడు. అయితే ఇవి మొత్తంగా అక్రమ లావాదేవీలు బినామీ పేరుతోటి మొత్తంగా చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయాలి, లేదంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కుటుంబ సభ్యులు ప్రశ్నించాలని చెప్పి ఈడీ భావిస్తుంది. కానీ ఈడీ ముందుకు మాత్రం రావడానికి కుటుంబ సభ్యులు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలోనే వాళ్ళపైన నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని చెప్పి కూడా ఈడీ నిర్ణయం తీసుకుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.